విజయవాడలోని ఈట్ స్ట్రీట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిల్వ ఉంచిన మాంసపు ముద్దలను గుర్తించారు. కలర్ టెస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లుగా తెలిపారు. కలర్ వాడిన ఆహార పదార్థాలను చెత్త కుండీలో వేశారు అధికారులు. సార్ నేను ముందుకు వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళండి. మన స్ప్లిట్ అయ్యి రావాలి. మాట్లాడద్దు. ఎన్ని మాటలు వద్దువయ్యా స్వామి, ఏమంట మాట రాలేదు. ఇదిలో మాటలు మాట్లాడతారు. ఈరోజు స్పెషల్ రైడ్స్ లో భాగంగా BRTS రోడ్డు మరియు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్లో ఉన్నటువంటి ఈట్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అట్లానే వారందరికీ రంగులు కలపొద్దని, ఫ్రెష్ ఫుడ్ సప్లై చేయాలని, టేస్టింగ్ సాల్ట్ వాడొద్దని, ప్రతిరోజు సేఫ్ ఫుడ్ అందించాలని పబ్లిక్కి, రంగులు వాడితే క్యాన్సర్ బారిన పడతారని కన్జ్యూమర్స్, అలానే టేస్టింగ్ సాల్ట్ వాడితే పిల్లలకి గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలుగుతుందని, ఆ రెండింటిని వాడొద్దని, సేఫ్ ఫుడ్ పబ్లిక్ అందించాలనే కాన్సెప్ట్తో రంగు కలిపినటువంటి వాటిని షాపులు కనుగొని వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇక మీదట రంగులు కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎక్కడైనా సరే నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ కలిపినట్టుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఈరోజు స్పెషల్ రైడ్స్లో భాగంగా BRTS రోడ్డు మరియు